Hi, my dear JLM and Singareni aspirants. This is yours Rajshekhar from our Sai Meda Coaching Center, Dilshuk Nagar, Hyderabad. మీ అందరికీ తెలుసు సింగరేణిలో బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి నోటిఫికేషన్ పడింది. ఐటీఐ వాళ్ళ నోటిఫికేషన్ టెక్నీషియన్ కేటగిరీ 1 ఆల్మోస్ట్ 98 వేకెన్సీస్ ఉన్నాయి సార్. జనరల్గా సింగరేణిలో 98 అంటే చాలా ఎక్కువ. లాస్ట్ టైం 40-50 పోస్టులు పడితేనే మన వాళ్ళకి కూడా చాలామందికి జాబ్స్ వచ్చినాయి. సో 98 వేకెన్సీస్ పడ్డాయి సార్. ఈ 98 వేకెన్సీస్లో మ్యాక్సిమం మన సాయి మీద దిల్సుఖ్ నగర్ స్టూడెంట్సే ఉండేలాగా కొంచెం ఎక్కువ కేర్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అందులో ఎగ్జామ్ అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. సో కొంచెం బాగా కోచింగ్ ఇచ్చి కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఉద్దేశంతో సింగరేణిలో మ్యాక్సిమం మన స్టూడెంట్స్ ఉండాలనే ఉద్దేశంతో బ్యాచెస్ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు సార్, వాళ్ళ కోసం న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఈ వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. 10th ఏప్రిల్ నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మనకు 15th నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకని ఈ ఉగాది నెక్స్ట్ డేనే 10th నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇది జేఎల్ఎంకి, సింగరేణికి, డిఆర్డిఓకి, ఇంకా ఎలాంటి ఉన్నా సరే ఆర్ఆర్బికి, ఆల్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 10th రోజు మార్నింగే క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, యాక్చువల్లీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఫీ వచ్చేసి 15,000 ఉంటుంది సార్. ఆఫ్లైన్ 3 months, ఆన్లైన్ 1 year వ్యాలిడిటీతో. బట్ ఈ ఉగాది ఆఫర్తో ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను సార్ వెడ్నెస్డే వరకు. వెడ్నెస్డే లోపుగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ వరకు ఖచ్చితంగా 10,000కే ఇస్తున్నాం సార్. వెడ్నెస్డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, క్లాస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా నో ప్రాబ్లం. మీరు క్లాస్కి వచ్చి క్లాస్ విని క్లాస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా నో ప్రాబ్లం. ఫైనల్గా వెడ్నెస్డే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఆఫర్. ఈ 10,000కే మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ఇస్తున్నాం సార్. రియల్లీ బంపర్ ఆఫర్ ఫర్ యూ. ఆఫ్లైన్ యూటిలైజ్ చేసుకుంటారు, ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సింగరేణి, నెక్స్ట్ ఎన్పిడిసిఏ, జేఎల్ఎం ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు, నో డౌట్. ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234. అండ్ ఎవరైతే ఆల్రెడీ మన సాయి మీదలో తీసుకొని జాబులు చేస్తున్నారో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయాలి. ఇంకా మీ దగ్గరలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో, ఐటీఐతో పాటుగా అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక 4 పంపిస్తే అందులో ఒక 2-3 జాబ్ వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీ, మీకన్నా ఎక్కువగా మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ. వన్స్ జాబ్ వచ్చింది అంటే రియల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా. దాంట్లో మాతో పాటుగా మీరు కూడా కొంచెం మీ వంతు సాయం కూడా చేసి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయ్యేలాగా చేయాలి. రైట్ సార్? సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేయండి. వెడ్నెస్డే మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం సార్. జనరల్గా బీడబ్ల్యూఈలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ పైన క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు, రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ప్యారలల్లో ఉంటే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దానిపైన ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం సార్. ఒక 5 questions. ఫస్ట్, వెన్ ద రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. రెసిస్టెన్సెస్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే సింపుల్గా వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎంత సార్ అంటే 5 + 10 + 5 అంటే 20 ohms. క్వశ్చన్ అడుగుతాడు, కొన్ని రెసిస్టెన్సెస్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాటన్నిటిని యాడ్ చేస్తే ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది
ఈ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఇందులో ఉన్న బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ కన్నా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కన్నా ఈ ఈక్వాలెంట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన రెసిస్టర్స్లో ఏదైతే పెద్దది ఉందో దానికన్నా మన ఈక్వాలెంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ థియరీ ఇస్తాడు సార్ దాంట్లో, విచ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అని. ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఎవరైనా చెప్తారు ఇది 20 ohms అని, బట్ ఆప్షన్స్లో ఇస్తాడు ఈక్వాలెంట్ అనేది బిగ్గెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది, బిగ్గెస్ట్ కన్నా తక్కువ ఉంటుంది, స్మాలెస్ట్ కన్నా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ 4 ఇస్తాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. నెక్స్ట్, అదే 3 రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాడు అనుకోండి. అప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎంత సార్ అంటే మీకు తెలుసు, R1 ఇంటూ R2 ఇంటూ R3 బై R1 ఇంటూ R2 ఇంటూ R3 బై R1 R2 R1 R2 ప్లస్ R2 R3 R2 R3 ప్లస్ R3 R1 R3 R1. ఇగో ఈ విధంగా ఆన్సర్ చేయాలి, ఈ విధంగా ఆన్సర్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది సార్ ఆర్ ఈక్వాలెంట్ ఒకసారి చెప్పండి. ఇగో పైననేమో 250, కిందనేమో 125 అంటే 125 ఎక్కం 125 రెంట్ల. సో ఆర్ ఈక్వాలెంట్ ఎంత సార్ అంటే 2 ohms. ఇప్పుడు ఏం చెప్తారు సార్ ఇక్కడ కండిషను, ఇక్కడ ఎప్పుడైతే అన్ని కలిపి ప్యారలల్లో ఉంటాయో అప్పుడు ఆర్ ఈక్వాలెంట్ అనేది లెస్ దాన్ ద స్మాలెస్ట్ వాల్యూ, లెస్ దాన్ ద మినిమం వాల్యూ. ఇచ్చిన వాటిలలో మినిమం వాల్యూ ఏది ఉంటుందో దానికన్నా తక్కువ ఉంటుంది మన ఆర్ ఈక్వాలెంట్ అనేది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్యారలల్లో ఎవరైనా ఆన్సర్ చేసి చెప్తారు, ఓకేనా. ఆ చేసిన తర్వాత వచ్చిన ఆర్ ఈక్వాలెంట్ అనేది ఆ ఇచ్చిన వాటిలో మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. ఇది సిరీస్ ప్యారలల్ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, ఇప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎంత, ఇప్పుడు ఆర్ ఈక్వాలెంట్ ఎంత చూడండి. ఇగో ఈ రెసిస్టర్ని ఇట్లా తీసుకొచ్చినాడు, ఈ రెసిస్టర్ని ఇట్లా తీసుకొచ్చినాడు. దిస్ ఈజ్ ఈక్వాలెంట్ టు దిస్ వన్ సార్. దీస్ 2 ఆర్ సేమ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్లా ఇస్తే మళ్ళీ ఇదేదో చేశాడ్రా, ఏం చేయలేడు సార్, ఇవి 2 సేమ్ సార్. జస్ట్ ఇగో ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపినాడు అంటే ఇది ప్యారలల్ అయినాయి, ఈ పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపినాడు అంటే ఇది కూడా ప్యారలల్ అయినాయి. అంటే 3 ఎట్లున్నట్లు సార్, ప్యారలల్లోనే ఉన్నట్లు. అప్పుడు దీని ఆర్ ఈక్వాలెంట్ కూడా ఎంత అవుతుంది, సేమ్ 2 ohms. R1 R2 R3 బై R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1. సింపుల్ క్వశ్చన్ సార్. ఒకవేళ ఈ విధంగా ఇచ్చుంటే, ఈ విధంగా ఇచ్చుంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి సార్, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందా లేదో చూసుకోవాలి. ఇది బ్రిడ్జ్ కండిషన్ సార్. సింపుల్లీ ఇది ఒక బ్రిడ్జ్ కండిషన్. చూడండి ఇవి 2 ఆపోజిట్ అన్నమాట, ఇవి 2 ఆపోజిట్ అన్నమాట. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 5 25, 5 ఇంటూ 5 25. ఇప్పుడు ఇవి 2 సమానమైతే మన బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కాకుండా ఇంకేమైనా వాల్యూ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇంటూ 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇంటూ 10 ఇలా ఇచ్చినాను అనుకో. ఇప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా చూడండి. 6 5 30, 6 5 30, 3 10 30 అయినా సరే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినట్లే. ఇలా బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతే ఏం చేయాలంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఈ మధ్యలో ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ నెగ్లెక్టెడ్. ఇప్పుడు ఎట్లున్నాయి సార్, ఇది బ్రిడ్జ్ లాగా లేదు. బ్రిడ్జ్ అంటే ఏంటి సార్, ఇట్లుంటే దాన్ని బ్రిడ్జ్ అంటారు. చూడండి ఇది అలానే ఉంది. ఇగో 1 2 3 4 1 2 3 4 ఇలా బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఇగో ఇవి 2 సిరీస్లో ఉన్నాయి, ఇవి 2 సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండింటిని సిరీస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. 10 + 6 అంటే 16. ఇగో ఇవి 2 సిరీస్, 3 + 5 అంటే 8. ఇగో ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఫస్ట్ సిరీస్ చేయాలి, తర్వాత ప్యారలల్ చేయాలి. చెప్పండి ఇవి 2 ప్యారలల్ అంటే ఎట్లా చేస్తారు మీరు. 16 ఇంటూ 8 బై 16 + 8. 16 + 8 అంటే 24 కదా సార్. 24. ఇగో 8 1s 8 3s
8 ఎక్కం 8 ముళ్ళ 24. ఆన్సర్ 16/3. 16/3 యువర్ ఆన్సర్. లేదు కట్ చేస్తే ఎంత వస్తుంది సార్? 3 ఎక్కం 3 5ల 15. 3 5ల 15. 15 పోతే 1 పాయింట్ పెడితే 10 అవుతుంది. 1 10 3 ముళ్ళ 9 3 ముళ్ళ 9 3 ముళ్ళ 9. ఇగో ఇది యువర్ ఆన్సర్. ఒకటి సిరీసు, ఇంకోటి ప్యారలల్, ఇంకోటి సిరీస్ ప్యారలల్. ఈ సిరీస్ ప్యారలల్నే మనము బ్రిడ్జ్ అంటాం. ఇగో ఈ క్వశ్చను ఇగో ఈ క్వశ్చను సేమ్ సార్. ఇక్కడ 6 ohms, ఇక్కడ 10 ohms, ఇక్కడ 3 ohms, ఇక్కడ 5 ohms. ఈ క్వశ్చను సేమ్. ఇవి రెండు సిరీస్, ఇవి రెండు సిరీసు. అవి రెండు ఎట్లుంటాయి? ప్యారలల్లో ఉంటాయి. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఇందులో మొత్తం ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇది ఒక క్యూబ్ అంటాం, క్యూబ్. ఈ క్యూబ్లో ఈ 12 రెసిస్టెన్స్ కూడా ఈచ్ 3 ohms ఉన్నట్లయితే ప్రతి దాంట్లో కూడా 3 ohms. ఇప్పుడు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది సార్ అంటే, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 టైమ్స్ ఆఫ్ ఆర్. ఎంత సార్? ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 ఇంటూ ఆర్. ఆర్ అంటే ఈచ్ రెసిస్టెన్స్ ఎంత సార్? 3. 3 ఎక్కం 3 రెంట్ల 5/2 అంటే 5లో సగం ఎంత సార్? 2.5 ohms. దీని ఈక్వాలెంట్ ఎంత అంట? 2.5 ohms. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు మీరు 2 ఆన్సర్స్ చెప్పాలి, కామెంట్ చేయాలి కింద 2 ఆన్సర్స్. ఒకవేళ ప్రతి దగ్గర ఇండక్టర్ ఉందనుకోండి, ఇండక్టర్ ఉంది, ఆ ఇండక్టర్ వాల్యూ 3 henries ఆర్ 3 henries. అప్పుడు ఎల్ ఈక్వాలెంట్ ఎంత? ప్రతి దగ్గర 3 Henry ఉంది, అప్పుడు ఎల్ ఈక్వాలెంట్ ఎంత? ఇది ఒక క్వశ్చను. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఈ 12 ఉన్నాయి కదా, ఈ 12 కెపాసిటర్స్ పెట్టినాను, ప్రతి కెపాసిటర్స్ 3 farads. అప్పుడు సి ఈక్వాలెంట్ ఎంత? ఇవి రెండింటికి నాకు ఆన్సర్ చెప్పాలి సార్ మీరు. ఈ 12 ఉన్నాయి కదా క్యూబ్లో, ప్రతి దాంట్లో నేను ఏం చేశానంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో ఇండక్టర్ పెట్టినాను. ఎట్లా పెట్టినాను ఇండక్టర్? ఈ విధంగా 3 Henry, ఇట్లాంటి 3 Henrysే పెట్టి వచ్చేసా అన్ని 12. అప్పుడు ఎల్ ఈక్వాలెంట్ ఎంత? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ 3 Henrys కాకుండా ఏం చేశానంటే 3 farads కెపాసిటర్ పెట్టినాను. మొత్తం 12 కెపాసిటర్స్ పెట్టినాను, 3 farads. అప్పుడు సి ఈక్వాలెంట్ ఎంత? ఈ రెండిటికి మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేస్తారు కామెంట్లో. థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ నేర్చుకొని వెళ్తే ఖచ్చితంగా మనము క్రాక్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ ద Singareni and JLM aspirants. Please support to Sai Meda. Thank you very much.